ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలా పార్టీ మారిన తర్వాత వేరేలా మాట్లాడటం కొందరు రాజకీయ నాయకులకు మామూలే. తాజాగా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. గతంలో కేసీఆర్ గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారో ఓ లుక్కేయండి. కేసీఆర్ గారు ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఈ ప్రాజెక్టుల కింద ఛానల్స్ పర్పస్ లో గ్రామాలలో ఉండేటువంటి రైతులకు తెలియకుండా గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా అధికారులను పెట్టి పోలీసులను పెట్టి అధికార పార్టీ నాయకులను పెట్టి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను రైతుల కోసం విరివిగా పోరాటం చేసిన, లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు వెళ్ళినా, కేసులు పెట్టించుకున్నా. అయినా కూడా మల్లన్న సాగర్లో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు. కొండపోసమ్మ ప్రాజెక్టులో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు. అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు, నేను తీసుకున్న నిర్ణయం రాంగ్ అనిపించింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంక్షేమ పథకాలకి ఓట్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఒక మాట సవాల్ చేసిండు, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లాలు వచ్చినాయా? రానప్పుడు ఓట్లని అడుగుతుండు. కనీసం షీముండి ఎత్తునుంటే మనిషి పుట్టి ఉంటే ఆయన ఇచ్చిన మాట కట్టుబడాలి. మన గజ్వేల్ ప్రజలంతా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం, చాలా అభివృద్ధి జరిగింది. కానీ నేను కూడా ఎమ్మెల్యే కావాలన్నటువంటి కసితో నేను పని చేసుకుంటూ పోయినా, మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్తా అని చెప్పి అనుకోకుండా నేను ఎమ్మెల్యే కావాలన్న తాపత్రయంతో కొట్లాడిన తప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను గెలవలేవు చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు.